హరీష్ రావుది కరుణించే గుణం, కష్టాలలో ఉన్నోళ్ళను ఆదుకునే గుణం. అందుకే ఓ చిన్న పాప మా నాన్న లేడు, మా అమ్మ కష్టపడి చదివిపిస్తున్నది అని ఏడ్చుకుంటా చెప్పింది. అదే స్టేజ్ మీద ఉన్న హరీష్ రావు ఆ చిన్న పిల్ల బాధ చూసి తను కూడా కండ్ల నీళ్ళు తీసుకున్నాడు. కడుపుల నుంచి దుఃఖం వచ్చింది హరీష్ రావుకు. తర్వాత మాట్లాడుకుంటా, నీకు ఏ కష్టం వచ్చినా నేను ఉంటా, నువ్వు ఎంత దాకా చదువుకుంటావో అక్కడ దాకా నేను చదివిపిస్తా అని చెప్పిండు కదా. ఆగో అన్నట్టే చేసిండు ఆ చిట్టి తల్లికి. మాట తప్పడు మడిమ తిప్పడు అని హరీష్ రావును గిందికే అంటారు కావచ్చు. కన్న తండ్రిని ఓడగొట్టుకుని పుట్టడు దుఃఖంలో ఆ చిన్న పాపను వాళ్ళ అమ్మను సిద్దిపేట క్యాంప్ ఆఫీస్ కు పిలుచుకున్నాడు. ఆ చిన్నారిని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. తన క్యాంప్ ఆఫీస్ లోనే తల్లి బిడ్డలకు వాళ్ళతో వచ్చినోళ్లకు కడుపు నిండా కమ్మటి టిఫిన్ పెట్టిండు. తర్వాత అలకు 2 లక్షల చెక్కు చేతికి అందించిండు. మొన్న బడి పిల్లల కార్యంలో చిన్న పాప ఏడ్చినందుకు కన్నీళ్లు తీసుకున్న హరీష్ రావు వీడియోను చూసిన తిరుమల్ రెడ్డి అనే బిజినెస్ మ్యాను నేను వాళ్ళకి సాయం చేస్తా అని ఫోన్ చేసి చెప్పిండట. అందుకే ఇగో ఇప్పుడు ఆ చిన్నారిని వాళ్ళ తల్లిని రమ్మని చెప్పి ఇగో ఈ 2 లక్షల చెక్కు చేతిలో పెట్టిండ్రు అన్నట్టు. చిన్నారి సాత్విక, నువ్వు అమ్మను కష్టపెట్టొద్దు, మంచిగా చదివి పెద్ద నౌకరు తెచ్చుకొని మీ అమ్మను మంచిగా చూసుకో. అమ్మ ప్రేమను మించింది ఈ దునియాలో లేదు కాబట్టి తల్లిని కష్టపెట్టకు, బాగా చదువుకో. నీకు ఎసోంటి కష్టం వచ్చినా నేను మీకు అండగుంటా, ఏం భయం లేదు, హాయిగా చదువుకో. కష్టాలలో ఉన్న వాళ్ళని ఆదుకోనికి తిరుమల రెడ్డి అసోంటి మంచోళ్ళు తెలంగాణలో చాలా మంది ఉన్నారు. ఒకవేళ ఎవ్వరు ముందుకు రాకుంటే నేనే చదివిపిస్తా, కానీ నువ్వు మంచిగా చదవాలి, అది నీ చేతిలోనే ఉన్నదని చెప్పిండట. మరి ఆ చిన్న మనసుకు హరీష్ రావు చెప్పిన మాటలు ఎక్కినాయో లేదో తెలియదు గాని ఇచ్చిన మాట ప్రకారం ఇంటికి పిలుచుకొని సాయం చేయించిండు హరీష్ రావు అని సంబరపడుతున్నారట సాత్విక వాళ్ళ అమ్మ. ఈ ముచ్చట చూసిన తెలంగాణ పబ్లిక్ లీడర్ అంటే ఇగో గిట్లుండాలి అని హరీష్ రావుకు జై జైలు కొడుతున్నారట.